హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే టీఎస్ ఇంటర్ 2025 రిజల్ట్స్ సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అనమాట. సో రిజల్ట్స్ డేట్ అనేది రావడం అయితే జరిగింది. సో దీనిలో ఏంటంటే మీకు ఈ యొక్క వీడియోలో రిజల్ట్స్ కి సంబంధించి డేట్స్, అలాగే ఎప్పుడు పేపర్ వాల్యుయేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, సో దీనికి సంబంధించి క్లియర్ గా డీటెయిల్ గా వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. కాబట్టి ఒక లైక్ అనేది చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అనేది చేసుకుని మీకైతే ఇలాంటి ప్రతి ఒక్క అప్డేట్ అనేది వస్తుంది. ఎంసెట్ కి సంబంధించి అండ్ ఇంటర్ రిజల్ట్స్ సంబంధించి ప్రతి ఒక్కటి అప్డేట్ అనేది వస్తుంది అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఈ రోజు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అనమాట. నేటితో ముగియనున్న ఇంటర్ పరీక్షలు అనేసి సో కింద చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇందులో చూసుకున్నట్లయితే మనకు రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయి అంటే ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు అనమాట. నేటితో ఇంటర్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అవుతాయి కదా. సో ఏప్రిల్ 10 లోపల అయితే పేపర్ వాల్యుయేషన్ అంతా కంప్లీట్ అవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క పేపర్ వాల్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకొని ఈ యొక్క నెలాఖరులో అంటే ఏప్రిల్ నెలాఖరులో మనకు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది అనేసి అయితే ఇక్కడ ఇవ్వడం మీద జరిగింది అనమాట. సో ఈ నెల 20తో ముగియనున్నాయిగా. సో దీని నుంచి ఇక్కడైతే క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఆ తర్వాత నుంచి వొకేషనల్ బ్రిడ్జ్ కోర్సుకు సంబంధించి పరీక్షలు కొనసాగుతున్నాయి. సో నేటితో మొత్తం ఇంటర్ పరీక్షలు ముగియనున్నాయి అనమాట. సో సోమవారం మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ పేపర్ 1 పరీక్షలు జరిగాయి. సో దాని నుంచి ఈ రోజు నుంచినో రేపటి నుంచినో పేపర్ వాల్యుయేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో పేపర్ వాల్యుయేషన్ లో కూడా చాలా మార్పులు అయితే చేయడం అయితే జరిగింది అన్న ఈసారి అయితే. సో ఇక మార్పులతో ఒక వీడియో కూడా చేస్తాను. అండ్ పేపర్ వాల్యుయేషన్ అనేది ఎలా ఉంటది అండ్ పాస్ పర్సెంటేజ్ అనేది ఎలా ఉంటది, పేపర్ వాల్యుయేషన్ కి ఎవరైతే వెళ్ళారో వాళ్ళు ఏమని చెప్పారు, సో దీనికి సంబంధించి క్లియర్ గా డీటెయిల్ గా ఎంతమంది పాస్ అవుతారు ఏంటి అన్నది అయితే నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. అండ్ ఇంకొక న్యూస్ కూడా ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే వస్తుంది కదా, ముగిసిన ఇంటర్ పరీక్షలు అనేసి. సో ఏప్రిల్ 3వ వారంలో వెడలిన ఫలితాలు అనేసి అయితే ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం అనేది జరిగింది అనమాట. సో ఏప్రిల్ 3వ వారం లేదంటే 4వ వారం అంటే లాస్ట్ వీక్ లో కానీ లేదంటే థర్డ్ వీక్ లో కానీ మనకైతే రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇంకా మనకు క్లియర్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంత ఇచ్చారు గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అంటే ఏప్రిల్ 10 లోపల అయితే మనకైతే పేపర్ వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది కదా. సో పేపర్ వాల్యుయేషన్ అనేది ఏప్రిల్ 10th అయితే కంప్లీట్ అయిపోతే మనం ఇక్కడ డేట్స్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే వస్తాను కదా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 10th మనకైతే పేపర్ వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయాక ఇక్కడ మాక్సిమం అంటే ఆ యొక్క మార్క్స్ అన్ని ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలి కదా. సో అలా మార్క్స్ అనేది ఆన్లైన్ లో సబ్మిట్ చేయడానికి ఒక 5 to 7 days లేదంటే 8 days లేదంటే మాక్సిమం అంటే 10 days అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో అలా 10 days అనేది తీసుకున్న తర్వాత మనం చూసుకున్నట్లయితే 17th లేదంటే మనం అయితే 24th ఇలాగైతే మనం అయితే ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు రిజల్ట్స్ అనేది. సో ఇంకా మనకు ఎగ్జాక్ట్ డేట్స్ అనేది చెప్పండి బ్రో అంటే 19th లేదంటే 22nd, 23, 24, 25 ఈ యొక్క డేట్స్ లో అయితే మాక్సిమం మనకు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో అంతవరకు కొద్దిగా వెయిట్ చేస్తే బాగుంటది. అండ్ ప్రెసెంట్ అయితే పేపర్ వాల్యుయేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. పేపర్ వాల్యుయేషన్ లో కూడా చాలా మార్పులు చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి క్లియర్ గా నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. బట్ మాక్సిమం మనకైతే రిజల్ట్స్ అనేది ఆ యొక్క డేట్స్ లో అయితే రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా రంజాన్ అండ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ యొక్క హాలిడేస్ అనేది ఉంటాయి. సో ఇవన్నీ తీసేసి కొద్దిగా డిలే అవడం అనేది జరుగుతుంది అనమాట రిజల్ట్స్ సంబంధించి. సో దీనికి సంబంధించి ఏ చిన్న అఫీషియల్ అప్డేట్ వచ్చినా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ education.